జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. మనకు మళ్ళీ ఒక చేతబడి నథింగ్ బట్ తీసిపోసి అంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, అలాంటిది మళ్ళీ మనకు ఒక దగ్గర కనిపించింది. ఇది మహబూబాద్ జిల్లా కేసముద్రం దగ్గర పట్టణ కేంద్రంలో కనిపించింది. అసలు ఎంత అమాయకత్వం అంటే ఇది పెట్టిన వాళ్ళది. కనీసం ఈ నిమ్మకాయలను అసలు ఈ ప్రజెంట్ నిమ్మకాయల ధర వచ్చేసి 10 రూపాయలకు 2 నిమ్మకాయలు. అలాంటిది ఈ నిమ్మకాయలను ఉట్టిగా ఒక పసుపు ప్యాకెట్, ఇప్పుడు ఈ పసుపు ప్యాకెట్ కూడా రెడీమేడ్గా తయారు చేసినటువంటి ప్యాకెట్ ఇది. ఈ రెడీమేడ్లో ఇక్కడ దైవత్వం ఎక్కడ ఉంటుంది, మూఢత్వం ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. రెడీమేడ్గా తయారు చేసిన ప్యాకెట్లో దేవుడు ఎక్కడ ఉంటాడో దయ్యం ఎక్కడ ఉంటుంది ఇంకా. సో ఇది పూర్తిగా అవగాహన లోపంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది ప్యూర్లీ ఇదైతే కొట్టలేదు కొబ్బరికాయ. నిజంగానే భక్తి ఉంటే ఇది తీసుకెళ్ళి ఒక దేవుడికి, హిందూ ప్రాక్టీషనర్స్ ఉంటే వాళ్ళు ఒక దేవుడికి కొడుతున్న నమ్మకము తీరుతుందేమో కానీ అసలు కొట్టకుండా ఈ కొబ్బరికాయని ఇక్కడ వదిలేసిపోతే అసలు దీంట్లో ఏమైనా ఉందా ఇక్కడ? కనీసం ఇంకా గతంలో మనం చేసిన వీడియోలలో జీడి గింజలు, అగరబత్తీలు లేదా ఇంకా రకరకాల మెటీరియల్ పెట్టి చేసేది. ఇక్కడ మాత్రం ఇంకొక రకమైన చేతబడి, ఇదొక రకమైన ఏంది, ఒక కొబ్బరికాయ, 2 నిమ్మకాయలు ప్లస్ పసుపు కుంకుమ. దీంతోనే వీళ్ళు ఇట్లా చేసినట్టే అసలు చాలా చాలా సిల్లీగా ఉంది. ఇది ఆశ్చర్యకరంగా చాలా చాలా కామెడీగా ఉంది. ఇది చేసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టిలో తెలియదు కానీ వాళ్ళకైతే మంచి జరగాలి. కానీ ఇట్లాంటి చేయడం వల్లనే మంచి జరుగుతుంది. ఇట్లాంటి చేయడం వల్లనే మనకున్నటువంటి దోషాలు పోతాయి, లేదా మనకున్నటువంటి శని వేరే వాళ్ళకి అంటుతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. అంటడము కరెక్ట్ కాదనే విషయం అందరికీ తెలిసిన విషయమే సైంటిఫిక్ చూసుకుంటే. కానీ మనకున్నటువంటి దోషము వేరే వాళ్ళకు అంటాలని చూడడం ఏదైతే ఆలోచన ఉందో మనుషులలో, అది మాత్రం చాలా అజ్ఞానం, చాలా స్వార్థపూరితమైనటువంటి కోరిక అది. ఎందుకంటే మనకున్నటువంటి నష్టము, మనకున్నటువంటి ఏదైతే నెగిటివిటీ ఉందో అది మనము అనుభవించాలి, వాటిని ఛేదించుకొని బయటకు రావాలి. కానీ మనకున్నటువంటి శనిని తీసుకొని వేరే వాళ్ళకు రుద్దాలనుకునేది మాత్రం ఇది చాలా స్వార్థపూరితమైన కోరిక. మన కష్టాలు మనం అనుభవించాలి, మన కష్టం నుంచి మనం ఛేదించుకొని బయటకు రావాలి. సో ఏదైతే ఇది ఉందో చేతబడి, 2 నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ, పసుపు కుంకుమతో చేసినట్టు ఈరోజు ఈ చేతబడి కార్యక్రమం ఉందో ఇది మాత్రము ఎటువంటి ఫలితాలను ఇయ్యదు. ఫలితాలను ఇయ్యకపోగా మీ యొక్క మానవ విలువలను కూడా దెబ్బతీస్తుంది. సాటి మనిషిని నష్టపరచడం కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను మంచిగా ఉండాలి, బయటోడు మంచిగా ఉండొద్దు. నాకున్నటువంటి కష్టాలు, నాకున్నటువంటి శని మొత్తం వేరే ఒకటి అంటాలనే ఏదైతే నీ బుద్ధి ఉందో అది చాలా దరిద్రమైన బుద్ధి. అట్లా బతుకుతో మాత్రం నువ్వు సంఘజీవి అనబడవు. మనిషి అంటేనే ఇంకొక మనిషితో కలిసి బతకడమే మనిషి సంఘజీవి. అలాంటిది నువ్వు ఇలాంటివి చేస్తే మాత్రం లేదు. ఎవరు కూడా ఇట్లాంటి నమ్మొద్దు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజంగానే దీనివల్ల ఏదైనా నష్టం జరుగుతుంది, అది నాకు జరుగుతుంది, నేను చాలా సంతోషిస్తాను. ఇప్పటివరకు నేను దాదాపు 100-150 ఎక్స్పెరిమెంట్ చేసిన, ఇంతవరకు దీనివల్ల నాకైతే ఎటువంటి నష్టం జరగలేదు. ఈ ఉదాహరణ తీసుకొని ఎవరికి ఏ నష్టం జరగదని కూడా అందరూ కూడా గమనించాలి. చేతబడులు ఎవరు నమ్మొద్దు, చేయొద్దు. థ్యాంక్ యూ. జై భీమ్.